డెవలప్మెంట్ అంటే ఏంటిదంటే డెవలప్. ఇప్పుడు నేను అడిగేదానికి సమాధానం చెప్పండి, అడుగుతా మీరు చెప్పండి. ఓకేనా? ఒకటి ఇది సేల్ డీడ్. ఓకేనా? సేల్ డీడే కదా. మీరు ఎవరిది మీరు ఎవరి దగ్గర కొన్నారు? అచ్చా, మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారో అనుకుంటారు కదా. మీరు రండి. రమేష్ సన్ ఆఫ్ నర్సింహుల్ దగ్గర కొన్నాడు. ఓకే. రమేష్ ఎవరి దగ్గర కొన్నారు? పర్మిషన్ ఇచ్చిందా మీకు? పర్మిషన్ కాపీ ఇచ్చాం. ఓకే. ఇది లేఅవుట్, ఇది లేఅవుట్. ఓకేనా? ఇప్పుడు మీకు మోసి దానికి ఎంత దూరం ఉంది డిస్టెన్స్? ఒక 100 ఫీట్ల పైన ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటి రాత్రి బుచ్చమ్మ చనిపోయింది, ఆమె రిజిస్టర్ ప్లాటే, ఆమె మున్సిపల్ పర్మిషన్ తీసుకుంది, ఆమెకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి, అవి వాళ్ళ బిడ్డల కట్నాలు కూడా ఇచ్చుకుంది. నా ఇల్లు ఎక్కడ కూలిపోతుందో అనే భయంతో ఈరోజు ఆమె రాత్రి ఆత్మహత్య చేసుకున్నది. ఇది జాతీయ మానవ హక్కుల కమిషన్లా మీ మీద కేసు రిజిస్టర్డ్ అయింది. ఆల్రెడీ నేను ట్విట్టర్లో కూడా నీకు పంపించిన, మీ మీద కేసు రిజిస్టర్ అయింది. ఈరోజు ఏందనంటే తెలంగాణలో ఈరోజు తెలంగాణలో 1200 మంది విద్యార్థులు చచ్చిపోతే తెలంగాణ వచ్చింది. తెచ్చుకున్న తెలంగాణ గతంలో ఏదో జరిగిందో ఏదైనా మిగిలిన 16,000 మిగిలిన కోట్ల బడ్జెట్తోనే తెలంగాణ ఇచ్చిపోయిన తర్వాత ఈరోజు జరుగుతున్నది ఏంది అని అంటే, కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం లేకుండా, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు, మూసి ప్రాజెక్టు, ఇవన్నీ లక్షల కోట్ల రూపాయలు. ఇవేందనంటే వాళ్లకు ధనాన్ని సమకూర్చే విధంగా వీళ్ళు ఈరోజు ప్రాజెక్టులు వాళ్ళ పెంచుకుంటూ పోతాం. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రక్షాళన లేకుండా కడితే 20,000 కోట్ల రూపాయలతో అయిపోయేది. కానీ లక్షల కోట్లు దాటితేనే కదా, అంటే కిందికెళ్ళి నీళ్లు పైకి తీసుకపోతే, కాళ్ళకెళ్ళి నత్తికి తీసుకొస్తే పైసలు వస్తాయి. నెత్తి మీద నీళ్లు పోతే కిందికి పోతాయి, ఖర్చు కావు. కాళ్ళ కిందికెళ్ళి నీళ్లు నెత్తి మీద తీసుకొస్తే పైసలు ఖర్చు అవుతాయి. పైసలు ఖర్చు అయితేనే కట్టడానికి పైసలు వస్తాయి. ఈరోజు దానికి ఒక కమిషన్ వేసిండ్రు. సేమ్ అదే ప్రాజెక్టు అప్పుడు స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని పైసలు తినగలుగుతాం? మూసి ప్రక్షాళన పేరుతో తీయగలుగుతాం. ఇక్కడ ఎవరు కూడా, మీరు నాగార్జున బంగ్లా దాకా గత ప్రభుత్వం అయ్యప్ప సొసైటీలా ఇదే పేద మధ్య తరగతి ఇల్లు కూలగొట్టుకుంటూ నాగార్జున దగ్గరకు వచ్చి ఆగినారు. ఆగినాక నాగార్జున ఇల్లు కూలగొట్టినప్పుడు అందరూ అనుకున్నాం, వీళ్ళు అనుకున్నారు, మేము అనుకున్నాం, ఏదో చెరువులో కట్టినారా, కూలగొట్టి మంచి పని చేసినారని అందరూ అనుకున్నారు. కానీ దాని ఉద్దేశం వేరే. ఈరోజు కుక్కడిపల్లిలో కూలగొట్టిన పోయిన ఆదివారం ఈ టైంకు అమీన్పూర్లా, కుక్కడిపల్లిలో, సంగారెడ్డిలో అర్థనాదాలు వస్తుండే. అక్కడికి వెళ్ళి కూలగొట్టుకుంటా ఈరోజు యాక్చువల్గా వాళ్ళ స్కెచ్ ఏంటంటే, ఇప్పుడు కరెక్ట్గా వచ్చిండ్రు. వాళ్ళ స్కెచ్ ఏంటంటే మూసి ప్రక్షాళన. మనం అనుకున్నాం మా దాకా వస్తలేదని అనుకున్నాం, కానీ అక్కడ అంతా కూలగొట్టినంటే మీ మైండ్ ప్రిపేర్ చేస్తుండ్రు. ఇక్కడ వాళ్ళ మైండ్ ప్రిపేర్ చేస్తున్నారు. మైండ్ ఏమేమి ప్రిపేర్ చేస్తున్నారు? నెక్స్ట్ మేము వచ్చేది అన్ని కూలగొడుతున్నామంటే చెరువులు మొత్తం పునరుద్ధరిస్తున్నాం. 100% చెరువులు పునరుద్ధరణ జరుగుతుంది. దీనికోసం 3 కమిషన్లు వేసినాయి. ఒకటి, నిజాం సర్కార్ ఉన్నప్పుడు హైదరాబాద్ మునిగితే అప్పుడున్న విశ్వేశ్వరయ్య గారి దగ్గర ఒక కమిటీ వేసిన. ఆ కమిటీ రిపోర్ట్ ఏం చెప్పింది రేవంత్ రెడ్డి గారు, మీరు చదివినరా? సౌత్ ఆ రిపోర్ట్ బయట పెట్టండి. నంబర్ 1. నంబర్ 2, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా హైదరాబాద్ మునిగినప్పుడు ఆయన కిర్లస్కర్ కమిటీ, కామ్గుండాలబ్బా, కిర్లస్కర్ కమిటీ ఒకటి హైదరాబాద్ దీని మునుగుతే వేసిండ్రు. అప్పుడేం రిపోర్ట్ వచ్చింది, అది బయట పెట్టారు. అలా మూసి గురించి ఏమన్నా రాసిండ్రా? విశ్వేశ్వరయ్య కమిటీలో ఏమన్నా రాసిండ్రా? తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఒక సర్వే చేయించిండ్రు, హైదరాబాద్ నీళ్లు నింపుతుందని. అదేమన్నా సర్వే వచ్చిందా? పోనీ నువ్వు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఏమైనా సర్వే చేయించిందా? నువ్వేమన్నా సర్వే చేసినావా? ఏ ఆధారంగా ఈ రోజు మూసి ప్రక్షాళన నువ్వు నీ దగ్గర కొలబద్ది ఏంది? అసలు అక్రమం అంటే ఏంది? ఇప్పుడు అక్రమం ఇవన్నీ అక్రమ నిర్మాణాలు అంటున్నావు. అక్రమం అంటే ఏంది? ఈ రోజు నేను ఒకటి చెప్తున్నా. ఈ డాక్యుమెంట్ ఎవరిది? నీ పేరే పేరు? ఉమామహేశ్వరరావు డాక్యుమెంట్. ఇది ఉమామహేశ్వరరావు ఈ రాజముద్ర 500 రూపాయల నోటు, ఇదంతా ప్రభుత్వానికి. ఇది ఏ ప్రభుత్వం అనేది కాదు, 1992వ సంవత్సరం డాక్యుమెంట్ ఇది. ఈయన ప్రభుత్వానికి పైసలు కట్టిండు. ఇక ప్రభుత్వ లేఅవుట్, ఇది ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్. దగ్గరగా చూపి, క్లోజప్.
ఇది ప్రభుత్వ భూమి లేఅవుట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. ఇది ప్రభుత్వానికి ప్రభుత్వ ఖాతాల అంటే నీ ఖాతాలు ఇక నువ్వు రేపు ఇంకోళ్ళు ఉంటాడు, తర్వాత ఇంకోళ్ళు ఉంటాడు ముఖ్యమంత్రి. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఖాతాల ఈ ఉమామహేశ్వరరావు డబ్బేసిండు. డబ్బేస్తే ఇగో ఇది రిజిస్టర్ డాక్యుమెంట్స్ అప్పుడు రిజిస్టర్ ఇచ్చిండ్రు, లేఅవుట్ ఇచ్చిండ్రు. ఇదేంటిది ఇది అంతకు ముందు ఉన్న పానీలు. ఇగో ఇది లింక్ డాక్యుమెంట్. ఇప్పుడు ఈ నిర్మాణం అక్రమ నిర్మాణం అని మీరు ఎట్లా అంటారు? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అక్రమం? అక్రమ నిర్మాణం అంటే డెఫినేషన్ అంటే ఏందో మీరు చెప్పాలి. సరే ఇది సక్రమం, ఇది అక్రమం కాదు, ఇది సక్రమం. దీన్ని సక్రమంగా చేయడానికి మీరు ఏ విధంగా జరిగింది? నంబర్ 1, ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు ఒక దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలనుకుంటే అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ అవుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే మీరు ఏం చేయాలి? 2013 చట్టం ప్రకారము మాకు ఇక్కడ ఈ భూమి అవసరము కాబట్టి మీరు గ్రామ సభ పెట్టి తీర్మానం చేసి ఈ జాగా నేను తీసుకుంటామని అది చట్టబద్ధంగా నువ్వు తీసుకున్నట్టయితుంది. నీది ఇప్పుడు అక్రమంగా భూమి గుంజుకున్నట్టయితే నువ్వైతే అక్రమదారు, నువ్వైతే ఎందుకు నువ్వు అక్రమదారు అవుతావు అంటే నేను దీనికి పట్టాదారు, నేను ఓనర్ను. ఈ ఇండ్లకు వీళ్ళు ఓనర్లు. మీ దగ్గర ఇక్కడ ఉంటే కేంద్ర ఖైదాలు అయితే వీళ్ళంతా ఓనర్లు. వీళ్ళు ఇక వీళ్ళ పానీలు ఇగో వీళ్ళ ఓనర్లు. వీళ్ళు ఓనర్లు. ఎందుకు ఓనర్లు అంటే వీళ్ళు ఇక వీళ్ళ పర్మిషన్లు చూపెడుతుండ్రు, వీళ్ళు ఖైదాలు చూపెడుతుండ్రు. వీళ్ళంతా ఓనర్లు. వీళ్ళు ఓనర్లు. నువ్వు ఓనర్ అని ఏందో తీసుకురా రేవంత్ రెడ్డి గారు. నీ ఓనర్ ఎట్లయితావు దీనికి? ఈ జాగాలకు వీళ్ళు ఓనర్ అని చెప్పేసి నీ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వం అంటే 2 ప్రభుత్వాలు ఉండేవి. ప్రభుత్వం అంటే ప్రభుత్వమే. అది ప్రభుత్వం నా దగ్గర పైసలు తీసుకొని ఇగో రిజిస్ట్రేట్ ఇంత పట్టుకుంటాం. ఇగో ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చినాయి కాబట్టి ఇది నేను సక్రమదారుణ్ణి, నేను చట్టబద్ధంగా డబ్బులు పెట్టి నేను కొన్నా అని చెప్పి వీళ్ళు అంటుండ్రు. ఇది అక్రమ కట్టడం ఎట్లయితుంది? ఓకేనా? ఇప్పుడు నీవు ఈ జాగాకు నువ్వు ఓనర్ ఎట్లయితావు? వీళ్ళు కబ్జాలు ఎప్పుడు చేసిండ్రు? 1992 వెళ్ళి ఇది ఉన్నది. నీ జాగాలో వీళ్ళు ఎప్పుడు కంచె నాటిండ్రు, ఎప్పుడు గుడిసెలు వేసిండ్రు, ఎప్పుడు కబ్జా చేసిండ్రు? కబ్జా చేసిన భూములకు మరి మీరెట్లా పట్టాలు ఇచ్చిండ్రు? దీనికి పానీలు ఉన్నాయి. పానీ చేసినప్పుడు ఇది కబ్జా ఎట్లయితుంది? అంటే పానీ అంటే గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు మరి ఇది అక్రమం ఎట్లయితుంది? కాబట్టి మీకు తలలేదు తోకలేదు. ఇప్పుడు టైటిల్ ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు అక్రమం అంటే ఏందో చెప్తా. ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఉన్నది. హుస్సేన్ సాగర్ బెడ్ పక్కన కట్టిన సెక్రటరియట్ చూసినా అది అక్రమంగా కట్టిందంటారు. ఎందుకంటే హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న సెక్రటరియట్ అది FTL ల్యాండ్ కిందకి ఉంటది. హుస్సేన్ సాగర్ FTL లో ఉన్నది. నెక్లెస్ రోడ్డు హుస్సేన్ సాగర్ FTL ఉన్నది. జైపాల్ రెడ్డి గారు ఉన్నారు కదా మీ మామ, ఎక్కడైతే మీ సమాధి కట్టి అక్కడ కట్టించారా అది కూడా FTL ఉన్నది. ఇప్పుడు ఏదైతే నీ ఆఫీస్ హైడ్రా ఆఫీస్ ఉన్నది చూసినా బుద్ధభవన్లా అది FTL ఉన్నది. నువ్వు నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఒక మంచి నాయకుడిగా మిగిలినంటే ముందు అక్కడికి వెళ్ళి కూల్చివేతలు మొదలు పెట్టండి. కూల్చివేతలు అనేది ముందు హైడ్రా ఆఫీస్ గులగొట్టుండ్రి. హైడ్రా FTL నువ్వు మార్గదర్శకంగా నిలబడు, తర్వాత వచ్చి మాకు గులగొట్టు. అసలు నీ దానికి పర్మిషన్లు ఉన్నాయా? నీ సెక్రటరియట్ కి పర్మిషన్ ఉందా? నీ నెక్లెస్ రోడ్ లో పర్మిషన్ ఉందా? నీ ఐమాక్స్ పర్మిషన్ ఉందా? ఇప్పుడున్న ఎవరైతే గుత్తా సుఖేందర్ రెడ్డి బాజాబ్తా చెరువు మధ్యలో కట్టిండు అంటే ఆయన దాదాపు 1000 ఇండ్లకు సంబంధించిన జాగల ఒకే ఒక మనిషి ఫామ్ హౌస్ ఉంది. ఒక 2000 ఇండ్ల కట్టే జాగల ఒకే ఒక ఫామ్ హౌస్ ఉంది పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఫస్ట్ మీరు కూలగొట్టుకొని ఒక ఉదాహరణగా నిలబడి మా 1000 మంది మీదికెళ్ళి మీ బుల్డోజర్లు తీసుకొస్తారు. అరే నీకే ఉదాహరణ లెక్క నేను బాజాబ్తా నేను పట్టేదారుణ్ణి, నేను ఓనర్ను, నేను నీకు పైసలు కట్టినా, ఇది అక్కడ నేను పర్మిషన్ తీసుకున్నా, ఇవి తీసుకుపోయి ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను గ్రామ పంచాయతీల పానీ చూసిన, లింక్ డాక్యుమెంట్ చూసిన, లేఅవుట్ చూసిన, మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నా, కరెంటు బిల్లు కట్టిన, ఇది ఇక మున్సిపల్ ట్యాక్స్ కట్టిన, ఇది నా ఓనర్షిప్. నేను దీనికి ఓనర్ను. ఇప్పుడు నేను అక్రమదారుని ఎట్లయితానో నువ్వు ఫస్ట్ నాకు ప్రూవ్ చేయి. టైటిల్ ఎట్లుంటుందో నాకు ప్రూవ్ చేయి. అసలు గ్రౌండ్ ప్రభుత్వ ఇవాళ దాకా ఒకటి మినిమం అవగాహనలా ప్రభుత్వానికి లేదని నేను అంటున్నా. ఎందుకంటే అసలు టైటిల్ ఉండదు, టైటిలే లేదు మీకు. ఈ జాగనాథ్ అంటే టైటిల్ ఉందా నీకు? మూసీ నది పరివార ప్రాంతంలో నీకు టైటిల్ ఉందా? దీనికి నీకు ఓనర్ నువ్వు అంటావా? ఇవాళ దాకా దాని మీద భారతదేశంలో నిర్వచనం లేదు. ఇంకో తెలియదు వీళ్ళకి. 1972 సంవత్సరంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు
ప్రపంచ దేశంలో ఉన్న చెరువులన్నిటి మీద ఉన్నప్పుడు మన భారతదేశం నుంచి కేవలం 13 చెరువులే. ఆ 13 చెరువులలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గారి కోనేటి చెరువు ఒకటే ఇచ్చిండ్రు, మూసీ చెరువు ఇయ్యలే ఆ రోజు ప్రక్షాళన. అప్పుడు తర్వాత గండిపేట చెరువు అవి ఇయ్యాలంటే ఇదంతా ఒక చరిత్ర. కాబట్టి అసలు గవర్నమెంట్ కు మినిమం నాలెడ్జ్ దీని మీద లేదు, మంత్రులకు మినిమం నాలెడ్జ్ దీని మీద లేదు. ఈరోజు పబ్లిక్ ను మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నువ్వు ఒక ప్రాజెక్టు నువ్వు తీసుకుంటున్నావు అంటే ఆ రోజు కూడా పెద్ద పొరపాటు ఏంటంటే దాదాపు 20 ఊర్లు సంవత్సరానికి 3 పంటలు ఇచ్చేటువంటి కాళేశ్వరం కిందకున్న ఉన్న ఏటిగడ్డ, కిష్టాపూర్ గానీ అన్ని ఊర్లు, వేములగాడ ఊర్లు దాదాపు 3 పంటలు ఇచ్చే భూములు ఈ రోజు నీళ్ళ కింద తీసుకుపోయింది, పైకి రాకుండా చేసింది. ఈ రోజు కేవలం డబ్బు కోసమే అది కట్టింది. ఇవాళ కేవలం డబ్బు కోసమే మూసి ప్రక్షాళన. మీకు ఎక్కడ కూడా ప్రేమ లేదు. ఉన్న చెరువులను కాపాడండి. నేను ఆల్రెడీ మీకు సర్వే చేసి ఇచ్చిన ఏ చెరువులను కాపాడాలి, ఉన్న చెరువులను కాపాడండి. ఎక్కడైతే చెరువు మధ్యలో ప్లాటింగ్ చేసి బిల్డింగ్స్ కడుతున్నారో వాటిపైన మీరు యాక్షన్ తీసుకోండి. కానీ 30-40 ఏళ్ళకెళ్ళి 2వ తరం మారేది. ఇప్పుడు ఇళ్లల్లో 2వ తాళాలు, తండ్రులు పోయి పిల్లలు అయినరు, పిల్లవాళ్ళు పోయి మనవాళ్ళు అయిన తర్వాత వచ్చి నువ్వు అక్రమం అని అంటే ఇన్ని ఉన్నాక అక్రమం ఎట్లయితుంది? కాబట్టి ఈ రోజు ప్రభుత్వం ఏదైతే చేస్తుందో మీరు ప్రజాస్వామ్య బద్దంగా మీరు చేస్తారు, ఒక మాఫియా లెక్క చేస్తారు. గవర్నమెంట్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ మాఫియా. మీరు హైడ్రాను ఏ విధంగా నియమించుకున్నారు, ఏ పవర్స్ తో నియమించుకున్నారు? ఈరోజు అడగట్టారు లేరని చెప్పి నీ దగ్గర పోలీసు ఉన్నది, పవర్ ఉన్నది, తీసుకొని వచ్చి గుంజుకొని వచ్చి కూలగొడతానే నడవది. ఇవాళ అందరు ఉంటారు, ఇవాళ పోతారు ఈరోజు. కాబట్టి నేను ఈ రోజు ఒక్కొక్కరు వాళ్ళ ఇవన్నీ మధ్యతరగతి కుటుంబాలు మిస్టర్. నీ అన్నకేమో నువ్వు ఏది కోర్టుకు పోవచ్చు, నువ్వు స్టే తెచ్చుకోవచ్చు, నీకు ఇవన్నీ ఏంటంటే ఇక్కడ హైప్ దేనికి నా అన్నను కుదరదులేదు అని చెప్పి వాళ్ళకేమో అన్ని దొరుకుతాయి, వీళ్ళకేమో ఏం దొరికాయి కాబట్టి వీళ్ళు ఎంబడి పడి కూలగొడుతున్నారు. కాబట్టి నువ్వు హైదరాబాద్ కాదు ఎక్కడ కూడా ఒక ఇల్లు దాదాపు ఇలా కడ్డి ఉన్న దగ్గర కూలగొట్టడానికి వీలు లేదు. దీన్ని అక్రమం అనద్దు. ఇంకోటి ఎప్పుడైనా ప్రభుత్వం ఇక్కడికి వస్తే రంగనాథ్ గారు మీకు కూడా చెప్తున్నా, ఇవన్నీ ఉన్న తర్వాత కరెంటు బిల్లు ఏం కాలేదు, ఇవన్నీ ఉన్న తర్వాత వీటిని అక్రమ నిర్మాణాలని అని మీరు అనద్దు. మీరు వస్తే బెగ్ చేయండి. ఏమని బెగ్ చేయాలంటే మేము ఇక్కడ ఏదైతే మూసి ఉందో దాన్ని మేము వెడల్పు పెంచుతున్నామో, మేము ల్యాండ్ ఎక్వేషన్ చేస్తున్నాము, 2013 చట్ట ప్రకారం ల్యాండ్ ఎక్వేషన్ చేస్తున్నాము. కాబట్టి మీ భూమి మాకు కావాలి అన్నప్పుడు ఇంత లెక్క ఉంటుంది. ఎందుకు ఆ మాట అంటలేరు అంటే దీనికి ఇవన్నీ ఉన్నప్పుడు చట్టం మాట్లాడదాం. మనం చట్టం మాట్లాడదాం, చట్టం ప్రకారం పోదాం. ఇందులో ఏందనంటే భూమికి భూమి ఇవ్వాలి, జాగకు జాగ ఇవ్వాలి, గుడికి గుడి ఇవ్వాలి, బడికి బడి ఇవ్వాలి. ఒకవేళ ప్రభుత్వ స్థలంలో నేను 10 ఏళ్ళకెళ్ళి కబ్జాలా ఉండిన ఇల్లు కట్టుకున్నా దాని కూడా మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో అది తీయాలి. చట్టం తెలుసుకో. నువ్వు ఇది ప్రభుత్వ స్థలం అన్నప్పుడు ఇది గవర్నమెంట్, ఇవన్నీ ప్రభుత్వం కాదు, ఓనర్ అయినా గాని ప్రభుత్వ స్థలం అన్నప్పుడు నేను అలా ఇల్లు కట్టుకున్నప్పుడు నేను 7 ఏళ్ళు దాటి ఉంటే ఇది ₹1,00,000 గజం అయితే నువ్వు ₹1,00,000 గజం ఇవ్వాలి. నాకు ఇల్లు ఇక్కడ డబల్ స్టోర్ బిల్లు నాకు డబల్ స్టోర్ కట్టియాలి. ఇలా గుడి గడి ఉంటే నాకు గుడి కట్టియాలి. పక్కన బడి ఉంటే బడి. ఇది చట్టం. రంగనాథ్ గారు ఈ చట్టం మీరు చట్ట ప్రకారం చేస్తలేరు. ఇక్కడ ఇది మాఫియా లెక్క చేస్తుంది మీరు. ఈరోజు అన్ని చట్టబద్ధంగా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాం. ఖైదు నాకు కాదని నువ్వు ఎట్లా అంటావు? నువ్వు సరే ఇంకో లెక్క మాట్లాడతావు. నువ్వు ఈ సర్వే నంబర్లో పక్క సర్వే నంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నా అంటావు. మరి అవన్నీ చేస్తే నీ సర్వే గాడిదలుగా వస్తుందా? నీ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిన గాడిదలుగా వస్తుందా? మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిన తెలియదా ఇది ఏ స్థలంలో ఉందో? ఇది పక్క సర్వే నంబర్ అనేది మనకు తెలియదా? వీనికి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ తెలియదా? వాడు గాడిదలుగా వస్తుందా? వాళ్ళ మీద మీరు ఏం రివ్యూ మీటింగ్ చేసింది ఇవాళ దాకా? అసలు నీ రివ్యూ మీటింగ్లు జరిగిన నీ అధికారితో మున్సిపల్ మినిస్టర్ని అడుగుతున్నా. మున్సిపల్ మినిస్టర్ పవర్స్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి కాబట్టి అడుగుతున్నా. నీవు అసలు సర్వే నీకు అసలు రాష్ట్రంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువుల యొక్క విస్తీర్ణం ఎంత, ఒక్కొక్క చెరువు ఎంతెంత ఉండాలి, ఎంతెంత కబ్జా చేసిండ్రు, ఎక్కడ ఎంతెంత కట్టిండ్రు, ఎంతెంత పర్మిషన్లు ఇచ్చిండ్రు, ఇస్తే ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇచ్చిండ్రు, నీ దగ్గర డేటా ఉందా? అక్రమం ఎట్లా అంటావు? అక్రమంగా నువ్వు నీ బుల్డోజర్లను తీసుకొని మా మీదకి వస్తుంటే నిన్ను అక్రమం అంటారు, నిన్ను మాఫియా అంటారు, నీవు ప్రజాస్వామ్యంగా పనిచేస్తలేమంటారు. నువ్వు మమ్మల్ని బాజాప్తం మా ఇళ్ళకెళ్ళి బయటికి గుంజి చేసి కబ్జా చేస్తున్న కబ్జా కోర్లు మిమ్మల్ని అంటారు. ఈరోజు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ప్రభుత్వం ఈరోజు మాఫియా ప్రభుత్వం లెక్క తయారు చేసిందని నేను అంటున్నా. ఈరోజు ఇంకా బుచ్చమ్మలు కాకముందే, ఇంకా శ్రీకాంతాచారి లాంటి లేవక ముందే కనీసం ఇప్పటికైనా చట్టబద్ధంగా పనిచేయమంటున్నా. నేను
చట్టానికి అనుగుణంగా మీరు పనిచేయమంటున్నా. నేను ఇన్ని ఆప్షన్స్ ఇచ్చిన మీకు. ఇది అక్రమం కాదనని ఖైదాలు ఉన్నాయి. నంబర్ 1 మున్సిపల్ పర్మిషన్ ఉంది. నంబర్ 2 కరెంట్ పర్మిషన్ ఉంది. నంబర్ 3 ఇవన్నీ తెలిసి ఇవన్నీ చూసి బాగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లేఅవుట్ ఉన్నది. ఇవన్నీ చూసి నాకు బ్యాంక్ లోన్ కూడా ఇచ్చిన్నాడు. నేను లోన్ తెచ్చుకున్నా. రేపు నేను లోన్ కూడా కట్టుకుంటున్నా. నేను ఇయాటి వరకు నేను దానికి కిస్తీలు కట్టుకుంటూ వస్తున్నా. ఇవన్నీ మరి ప్రభుత్వ పరంగా ఉన్న తర్వాత ఇవి అక్రమం ఎట్లయితే కాదు కదా. అప్పుడు నీకు భూమి కావాలని నువ్వు అనుకుంటే 2013 చట్టం రూల్ ఫాలో గాను. ఎట్లా భూమికి భూమి అప్పుడు నెగోషియేషన్ జరుపుతాం, చర్చలు జరుపుతాం. వీడు ఒప్పుకుంటాడు, ఒప్పుకోరు. కానీ బలవంతంగా తీసుకోనికి ఎక్కడ లేదు. కాబట్టి ప్రజాస్వామ్య విలువలు కాపాడని చెప్పుకుంటున్నా. అందరు కూడా చట్టబద్ధంగా ఉన్నారు. ఇక్కడికి ఇలా మిషన్ పట్టుకొని మళ్ళీ వీళ్ళు వస్తే ఇక్కడ ఆత్మహత్యలు ఏముండయిగా. ఎవరు బుచ్చమ్మలు ఇక్కడ ఉండరు. మళ్ళీ ఏమైనా జరిగితే మాత్రము దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి, రేవంత్ రెడ్డి గారు వహించాలి. ఈ రోజు మీరు ఒక మరణాన్ని మీ నెత్తి మీద వేసుకున్నారు. బుచ్చమ్మ మరణం నీ మీద ఉన్నది. బుచ్చమ్మ సాకు నువ్వే కారణం. బుచ్చమ్మ నువ్వు మర్డర్ చేసినావు, బాజాబ్తా నువ్వు మర్డర్ చేసినావు. నీ హైడ్రా మర్డర్ చేసింది, నువ్వు మర్డర్ చేసినావు. కాబట్టి ఈ రోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ నీ మీద హత్య కేసు కింద నీ కేసు పైన నమోదైంది. కాబట్టి ఇంకోటి జరగదు లేదు. నేను ఎక్కడ హైడ్రా నోటీసులు వచ్చినా చెప్పినా మీరు రూల్ ప్రకారం మాట్లాడండి. మీరు రూల్ ప్రకారం మాట్లాడండి. ఒకటే అడుగుతారు వాళ్ళ పాయింట్, ఇది దొంగ సర్వే నంబర్, పక్క సర్వే నంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసిన అంటారు. అన్నప్పుడు నీ దగ్గర ఉన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎవరైతే బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే పర్మిట్ చేసినో వాడు గాడులా కాస్తున్నా వాని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. అరే 44వ తరం వచ్చింది. ఇది అక్రమ నిర్మాణం అంటే ఇంకోసారి అక్రమం అనే పదం మారితే చెప్పుదని కొడతావా నన్ను. అక్రమం అంటే ఇవన్నీ ఉన్న తర్వాత అక్రమం అంటే చెప్పుదని కొడతా. అక్రమం అనే పదం వాడద్దు ఇక్కడ. అక్రమం ఎట్లయితుందో నువ్వు చెప్పాలి. ఇవన్నీ అక్రమం అయినప్పుడు మొత్తం ప్రభుత్వాలే అక్రమం అవుతుంది, శాఖలే అక్రమం అవుతుంది, అన్ని అక్రమాలు అవుతాయి. అక్రమం ఎట్లయితుంది? కాబట్టి ఏదననికి లేదు. ఇవన్నీ ఖైదాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏమున్నా ప్రజలతో చర్చలు జరపాలి. మీకేమంటే ల్యాండ్ ఎక్వేషన్ కిందికి వస్తుంది, ల్యాండ్ పుల్లింగ్ కిందికి రాదు. ఇది భూమిని గుంజుకోనికి లేదు, ల్యాండ్ ఎక్వేషన్ కిందికి వస్తుంది. ల్యాండ్ ఎక్వేషన్ చట్ట ప్రకారం పోవాలి. నాకు దీనిలో నాకు 1000 గజాలు జాగున్నది. 1000 గజానికి ₹1,00,000 లెక్క ఇక్కడ మార్కెట్ నాకు ₹1,00,000 గజం చొప్పున కట్టి నాకు దీని మీద నాకు ఇంటి కిరాయిలు వస్తాయి. దీని మీద నేను దాదాపు 4,000 SFT ఇల్లు కట్టుకున్నా. ఆ ఇల్లు ఎంత నిర్మాణం అయితే అది నాకు కట్టేందుకు దానికి పైసలు. ఇవన్నీ అయిన తర్వాత నువ్వు ఒప్పుకుంటేనే నువ్వు నాకు తీసుకోవాలి. బలవంతంగా తీసుకోనికి లేదు. ఇది అది ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ 2013 చట్టం. ఈ చట్టాలన్నీ చదువుకున్నాక పుస్తకాలు తీసుకున్నాక రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఈ బస్తీ పేరు ఏం పేరమ్మా అప్పుడు మారుతి నగర్ రండి, అప్పుడు మాట్లాడదాం. అప్పటిదాకా నీవు గానీ నీ బుస్ గానీ పుస్కిగాడు నోటీసులు తీసుకొని వచ్చింది అనుకో, మళ్ళీ వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడానికి నా దగ్గర అయితే ఏం లేదు, నాకే సెక్యూరిటీ లేదు. అర్థమైందా? జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.